ముందుగా చూసుకున్నట్లయితే ఇది టేబుల్ వెట్ గ్రైండర్. అయితే ఇందులో ముందుగా ప్రాబ్లం ఏంటంటే ఇది మనం ఎప్పుడైతే దీంట్లో పప్పు కానీ లేకపోతే వేరే ఇతర ఏవైనా సరే వేసి పిండి పడుతున్నప్పుడు ఇది ఆగిపోవడం అనేది జరుగుతుంది. అది ఎందువల్ల జరుగుతుంది అనే విషయాలని తెలుసుకుందాం. అయితే ముందుగా ఏంటంటే దీంట్లో మనకి మోటార్ యొక్క కెపాసిటర్ వీక్ అయినప్పుడు కూడా ఇది స్లోగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వైండింగ్ కాయిల్ వీక్ అయినప్పుడు కూడా మనకి స్లోగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మోటార్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ స్క్రూలు, ఈ స్క్రూలని మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఈ స్క్రూలను ఓపెన్ చేసిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా పై తిప్పాలి. తర్వాత ఈ పై కవర్ అనేది రావడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రిప్పర్ని మనం పైకి నిదానంగా తీసివేయాలి. అలాగే ఈ యొక్క ఇదిని కూడా తొలగించాల్సి ఉంటుంది, తీసేయాలి. అప్పుడు మనకి కవర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గట్టిగా ఈ యొక్క కవర్ని తీసివేయాలి. ఆ తర్వాత మనకి కవర్ అనేది పైకి రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఓపెన్ చేద్దాం. స్క్రూను ఓపెన్ చేసాం. అలాగే ఈ యొక్క కవర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క ఇదిని ఓపెన్ చేసి చూద్దాం. ఆ స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది, జాగ్రత్తగా తీయాలి. ఈ బెల్ట్ అనేది లూజ్ అయిపోవడం జరిగింది. ముందుగా ఈ యొక్క బెల్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే కొన్నిసార్లు ఇక్కడ మనకి చూపిస్తున్నట్టుగా స్విచ్ అనేది పోవడం జరుగుతుంది. దీన్ని కూడా అప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ మోటార్కు ఉన్నటువంటి కెపాసిటర్ చూసుకున్నట్టయితే దీనికి 8 MFD కెపాసిటర్ అనేది వాడటం జరిగింది. కొన్నింటికి 6 MFD వాడటం కూడా జరుగుతుంది. అలాగే 4 MFD కూడా వాడటం జరుగుతుంది. కానీ మనం చూసిన ఈ మోటార్కి మాత్రం 8 MFD వాడటం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క మోటార్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క బెల్ట్ని మనం ముందుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఈ మోటార్కి బ్యాక్ సైడు అంటే ఈ బేస్ కింద 2 నట్లు ఇవ్వడం జరుగుతుంది. వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. పోతే ఇక్కడ మనం ఈ వీల్ తిప్పుతున్న దగ్గర బేరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ బేరింగ్ అనేది కొన్నిసార్లు వాటర్తో తడిసి అది తుప్పు పట్టి గట్టిగా పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బెల్ట్ లూజ్ అవ్వటం వలన ఇది తిరగడం అనేది స్లిప్ అవుతూ ఉంది. దీన్ని టైట్ చేసాము. దీనికి ఉన్న ప్రాబ్లం ఇదేనండి. దీంట్లో ఎక్కువగా వచ్చేటటువంటి సమస్య ఏంటంటే వాటర్ పడి ఈ యొక్క బేరింగ్ అనేది స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. ఈ బేరింగ్ మార్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బేరింగ్ ఎలా ఉంటుందంటే మనకి సైజు 6004 బేరింగ్ అండి ఇది. అయితే ఇది ఎక్కువగా మనకి ట్రబుల్ వస్తూ ఉంటుంది. ఇంకా మోటార్ విషయానికి వస్తే ఇది హెవీ మోటార్ అండి. అప్పుడప్పుడు మనకి ఏంటంటే స్విచ్ ఏదన్నా ఆన్ ఆఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే ఈ యొక్క స్విచ్ని మార్చడం జరుగుతుంది. అలాగే ఇది హెవీ మోటార్ అవడం వలన మనకి దీంట్లో కార్బన్స్ ఉంటాయి కింద. ఈ కార్బన్స్ని మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. పవర్లో ప్లగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న స్విచ్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ని ఆన్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇది ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది ఈ విధంగా తిరుగుతుంది. రావట్లేదు.
ఓకే అయినట్టేనండి. ఈ బెల్ట్ లూజ్ అవటం వల్ల మనకి లోడ్ తీసుకున్నప్పుడు లోడ్ వేసినప్పుడు మనకి తిరగడం అనేది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఓకే అయిపోయింది. దీన్ని ఫిట్ చేసేద్దాం. ఓకే అయిపోయింది. ఓకే.